ఇవాళ ఈ పనికి మాలోళ్ళు ముగ్గురు, ఒకడు అవినాష్ గాడు, ఈ నత్తిపోకోడి గాడికి ఇక్కడే సంబంధం అండి. వీడికి ఒక లెటర్ చదవటం రాదు, తత్తదా బత్తదా అంటాడు వీడు. వీడు నా గురించి మాట్లాడతాడు. వీడు తినేది రక్తపు కూడు, వీళ్ళ బాబు సంపాదించినంత సెటిల్మెంట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? కాంప్లెక్స్లు, ఎకరాల భూములు, ఇవాళ బీసెంట్ రోడ్ల కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఏ వ్యాపారం చేశారు చెప్పు? నెహ్రూ గానించి ఏ వ్యాపారం చేశారు వీళ్ళు? ఒక వ్యాపారం చేసామండి మేము కష్టపడి, ఇగో సంపాదించుకున్న తప్పులేదు పని. ఏ వ్యాపారం చేశారు మీరు? ఏ వ్యాపారం చేయలే. ఆక్రమించుకోవటాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిరాయి హత్యలు, మీ బతుకది. సరే మీ బతుకు మీరు బతకండి, అది వేరు, మాకు సంబంధం లేదు, అది వేరే విషయం. కానీ మా జోలికి వచ్చి నువ్వు ఇంకా నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే నత్తిపోకొడిగా. తెలుగుదేశం పార్టీ నాయకులు బతుకు మహిళల పైన దాడి చేసే నీచమైన బతుకు అని చెప్పని ఈరోజు మీరు అందరూ గారు తెలుసుకోవాలి. ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా, ఇందాకే పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర, హాకర్ల దగ్గర, ఫుడ్ కోర్ట్ల పాపం చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే బతుకు ఈరోజు మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? మీరు మా గురించి మాట్లాడతారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? ఈరోజు మమ్మల్ని విమర్శిస్తారా? మీరే మీ నాయకుడు చంద్రబాబుని, లోకేష్ని అమ్మనా బూతులు హాస్పిటల్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొంతమంది డాక్టర్లు ఇదే శాసనసభ్యుని కలిస్తే వెళ్ళి చంద్రబాబుకి చెప్పుకుంటావా, లోకేష్ చెప్పుకుంటావా, ఎవరికి చెప్పినా నన్నేమి పీకలేరని చెప్పిన నాయకుడు ఈ ఎమ్మెల్యే. మీరే తిడుతున్నారు కదా చంద్రబాబుని, లోకేష్ని. అమ్మనా బూతులు మీరే తిడుతున్నారు కదా. మీకు నిజంగా దమ్ముంటే రండి, బయటికి రండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నగరంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, దాని గురించి మాట్లాడుకుందామా? ఈరోజు ఏదో రౌడీలుగా, గుండాలుగా మా టెంట్ పీకేసి, లేకపోతే ఒక 4 కుర్చీలు, లేకపోతే ఒక 4 కోరుగుడ్లు వేస్తే ఏదో హీరోయిజం అనుకుంటున్నారా? ఎవరిని బెదిరిస్తున్నాం? ఏం బీకుతారు? ఇంతకంటే ఏం చేయగలరు? మహా అయితే 4 కేసులు పెడతారు, లేకపోతే పోలీసులను అడ్డు పెట్టుకుని వస్తారు. అంతకన్నా మీరు పీకేది ఇంతకంటే ఏమీ లేదు అని చెప్పిన విషయం బోండమ్మ తెలుసుకోవాలి. ఏదో మాట్లాడుతున్నావు కదా మా ముగ్గురు గురించి, నీ గురించి చెప్తే, నీ చరిత్ర చెప్తే, నువ్వు చేసిన కార్యక్రమాలు చెప్తే, లేకపోతే నీ ఒంటి గురించి చెప్తే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? కాబట్టి మాటలు జాగ్రత్త.